అఖండ భారత సంకల్ప్ దివస్ సందర్భంగా ఈ రోజు గజ్వేల్ పట్టణంలో బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఘనంగా కాగడల ప్రదర్శన నిర్వహించారు. హనుమాన్ దేవాలయం నుంచి వివేకా చౌక్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశ సమగ్రత, జాతీయ ఐక్యత, అఖండ భారత్ సంకల్పాన్ని చాటి చెప్పారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ సిద్దిపేట జిల్లా బలోపాసం ప్రముఖ్ ఎర్రవాడ అరవింద్ మాట్లాడుతూ, ఆగస్టు 14 భారత చరిత్రలో మర్చిపోలేని విషాద దినం. దేశ విభజన కోట్లాది ప్రజల జీవితాల్లో చెరగని గాయాన్ని మిగిల్చింది. విభజన సమయంలో జరిగిన హింస, ప్రాణ నష్టం, కుటుంబాల చిన్న భిన్నం వంటి విషాదాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆ చరిత్రను వక్రీకరించకుండా భవిష్యత్ తరాలకు నిజమైన నిజాలను తెలియాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అఖండ భారత్ అనేది కేవలం ఒక భౌగోళిక భావన కాదు. దేశం పట్ల ఐక్యత, సంస్కృతి పట్ల గౌరవం, జాతీయ సమగ్రత పట్ల అచంచలమైన సంకల్పానికి ప్రతీక అన్నారు. యువత చరిత్రను తెలుసుకోవాలి. విభజన సమయంలో జరిగిన విషాదాలను గుర్తుంచుకొని భవిష్యత్తులో భారతదేశం మళ్ళీ ఎలాంటి విభజన, హింస, విద్వేషాలకు గురి కాకుండా జాతీయ ఐక్యత కోసం నిలబడాలి. దేశ వ్యతిరేక హింసను ఎలాంటి ముసుగు ఉన్నా దానిని చట్టబద్ధంగా ఎదుర్కోవాల్సిందే. అఖండ భారత్ సంకల్పం మన హృదయాల్లో ఉన్నంత కాలం భారత జాతీయ సమగ్రతను ఎవరూ దెబ్బతీయలేరు. దేశం ముందు, వ్యక్తి తర్వాత జాతీయ ఐక్యతే మన బలం. కార్యక్రమంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు, హిందూ సమాజ ప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. విభజనలో 90% ఉన్న మన హిందువులనేమో సెక్యులర్ కంట్రీగా ప్రకటించి ఒక 70% ముస్లింలున్న దేశాన్నేమో ఇస్లామిక్ రిపబ్లిక్ గా ప్రకటించి అదే రోజు కొన్ని కోట్లాది మంది హిందువులను రైళ్లలో తగలబెట్టడం జరిగింది. మా బజరంగ్ దళ్ లక్ష్యం ఏంటంటే అఖండ భారత్ సాధించడం. దీనికోసం ఎక్కడిదాకైనా పోరాటం చేస్తామని కోరుతున్నాను. అలాగే మనము మొన్న చూసుకున్నాము, నీట్ పరీక్ష ద్వారా ఎంతో మంది దేశద్రోహులు ఆ నీట్ ముసుగు దేశంలో వచ్చి మన దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని ఎన్నో కుట్రలు పన్నారు. దీన్ని బజరంగ్ దళ్ తిప్పికొడుతుంది. దేశానికి ఆపద వచ్చిందంటే బజరంగ్ దళ్ ఆర్మీ లాగా సరిహద్దుల్లో కాపలాగా ఉండి దేశాన్ని రక్షిస్తుందని మేము కోరుతున్నాం. అలాగే దేశద్రోహుల ఖబర్దార్. ఎప్పుడైనా దేశంలో ఉండి దేశంపై కుట్రలు పన్నుతే బజరంగ్ దళ్ ఎక్కడికక్కడికి అడ్డుకొని వాళ్ళు అంతు తీస్తారని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.